ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ సంవత్సరం కేవలం 4 నెలల వ్యవధిలో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నంబర్ పరంగా ఇది సంతోషించాల్సిన విషయమే అయినా వేగం ప్రమాదకరం అన్నట్టు క్రమంగా ఈ స్పీడే బ్రేక్ లా మారుతుంది. ఇటీవలి విడుదలైన ప్రసన్న వదనం గురించి ఎక్కడా నెగిటివ్ టాక్ వినిపించలేదు. మిశ్రమ స్పందన అన్నారు తప్పించి బాలేదనే మాట సోషల్ మీడియాలో వినిపించలేదు. తీరా చూస్తే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదని అర్థమైపోతోంది. దీనికన్నా ముందు వచ్చిన శ్రీరంగ నీతులు మరీ అన్యాయం. కనీసం ఇదొకటి వచ్చిందని ప్రేక్షకులు గుర్తించే లోపే మాయమైపోయింది. సోలో హీరో కాకపోయినా సుహాస్ ఫోటోనే హైలైట్ చేసుకుని కాసిన్ని ప్రమోషన్లు చేశారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సైతం బ్లాక్ బస్టర్ కాదు, డీసెంట్ గా గట్టెక్కింది తప్పించి నిర్మాతలు చెప్పుకున్నట్టు గొప్ప విజయం సాధించలేదు. ఈ ఫలితాలు సుహాస్ కు చేస్తున్న హెచ్చరిక ఒక్కటే: వేగం తగ్గించాలి, బడ్జెట్ మీద దృష్టి పెట్టాలి. కొందరు నిర్మాతలు మరీ అన్యాయంగా ఖర్చు పెట్టి ప్రొడక్షన్ క్వాలిటీని దెబ్బేయటం, నాణ్యతని తగ్గించినట్టు తెర మీద కనిపిస్తోంది. దీనివల్ల డైరెక్టర్లతో పాటు సుహాస్ నష్టపోతున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అన్నట్టు విజయ్ సేతుపతితో పోలిక తెచ్చుకోవటం వరకు బాగానే ఉంది, కానీ నిజంగా ఆ స్థాయికి చేరుకోవాలంటే సుహాస్ ఇంకా చాలా కష్టపడాలి. కెరీర్ ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న టైంలో వచ్చిన సినిమాలన్నీ ఒప్పేసుకుంటూ పోతే ఎక్కడో చోట దెబ్బ పడుతుంది. నానిలాగా ఓపెనింగ్స్ గ్యారంటీ రేంజ్కు చేరుకోవాలంటే ప్రస్తుత ప్లానింగ్ ఎంత మాత్రమూ సరిపోదు. కొసమెరుపేంటంటే రాబోయే 8 నెలల్లో సుహాస్ సినిమాలు కనీసం 4-5 విడుదల కాబోతున్నాయి. బాలీవుడ్ సీనియర్ స్టార్స్ ని పక్కన పెట్టి ఒక రేంజ్ లో దూసుకుపోతున్న భామ కియారా అద్వానీ. కెరీర్ మొదట్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసి మెప్పించిన అమ్మడు తన టాలెంట్ తో మెప్పించి మెయిన్ హీరోయిన్ గా ప్రమోట్ అయింది. కియారా కెరీర్ అప్పటిదాకా ఉన్న ఇమేజ్ ని డబుల్ చేసిన సిరీస్ లస్ట్ స్టోరీస్. ఆ సిరీస్ లో కియారా ఎక్స్ప్రెషన్స్ ఆమెను ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యేలా చేసింది. బాలీవుడ్ లోనే కాదు, తెలుగులో కూడా మహేష్ తో భరత్ అని నేను సినిమా చేసిన అమ్మడు ఈ సినిమాతో హిట్ అందుకుంది. ఆ తరువాత చరణ్తో వినయ విధేయ రామ సినిమా చేసింది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం చరణ్తో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది కియారా అద్వానీ. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలతో వస్తోంది. ఈ సినిమాతో కియారా మరోసారి సౌత్ లో సూపర్ హిట్ అందుకుంటుందని అంటున్నారు. మరోపక్క బాలీవుడ్ లో వార్ 2, డామ్ 3 ఇలా వరుసగా క్రేజీ ఛాన్సులు అందుకుంటోంది కియారా. పెళ్లైన తర్వాత కూడా బాలీవుడ్ లో తన డామినేషన్ ని కొనసాగిస్తోంది అమ్మడు. గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న కియారాకు టాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. అయితే బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంటున్న కియారా తెలుగులో నటించాలని ఉన్నా కూడా డేట్స్ అడ్జస్ట్ అవ్వక చేయడం కుదరట్లేదని తెలుస్తోంది. ప్రస్తుతం వార్ 2, డాన్ 3 సినిమాలకు తన డేట్స్ ఇచ్చిన కియారా ఆ రెండింట్లో ఏదైనా ఒకటి పూర్తయితే కానీ అమ్మడు ఫ్రీ అవ్వదని తెలుస్తోంది. ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్స్ లో దూకుడు చూపిస్తున్న వారిలో కియారా అద్వానీ ముందుంటుంది. ఖచ్చితంగా అమ్మడు రానున్న రోజుల్లో మరింత పాపులర్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ లో కియారా క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పాన్ ఇండియా సినిమాలకు అమ్మని తీసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.